నేను నారెట్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ని. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్లో నారెట్కో ద్వారా 15వ ప్రాపర్టీ. మీరందరూ తెలంగాణలో ఏ రకమైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏ రకమైన స్థిరాస్తిలో కొనుక్కోవాలనుకున్నా తప్పకుండా ఈ ప్రాపర్టీ షోకి వచ్చి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ని మీరు ఎన్నుకోవచ్చు. ఎస్బీఐ కూడా స్పెషల్ రేట్ ఇస్తున్నారు. ప్రాపర్టీ షో టైంలో కనుక మీరు ఏదైనా లోన్ అప్లికేషన్ సైన్ చేసుకుంటే మీకు ప్రాసెసింగ్ ఫీజులో రిబేట్ ఇస్తున్నారు. అలాగే మీకు కావాల్సిన అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ప్లాట్ అయి ఉండొచ్చు, విల్లా అయి ఉండొచ్చు, ఏ రకమైన హైదరాబాద్ చుట్టుపక్కల మీకు ఏ రకమైన స్థిరాస్తి కావాలన్నా మీకు ఈ ప్రాపర్టీ షోలో అవైలబుల్ ఉంటుంది. అందుకనే మీరు ఈ ప్రాపర్టీ షోని మిస్ కాకండి. ఈ ప్రాపర్టీ షో మిస్ అవుతే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవి ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ అవుతే డెఫినెట్గా ప్రాపర్టీ షోస్ ఆర్ గోయింగ్ టు బీ వెరీ హై, బికాస్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కాంట్ సీ ఎనీవేర్ ఇన్ ఇండియా. RRR is going to be the game changer. RRR with railway track. So that no one thought about it. మన ORR వచ్చినప్పుడు మనం ORR ఓన్లీ వెహికల్స్ కోసమే మనం ప్లాన్ చేసుకున్నాము. మనం చూసాము లాస్ట్ 2008లో ORR స్టార్ట్ అయింది. అప్పటికి జస్ట్ మనం ఇప్పుడు చూస్తే 16 ఏళ్లలో ORR ఎంట్రీ పాయింట్స్ అన్నీ చోక్ అయ్యే పరిస్థితి ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం RRRని తో పాటు రైల్వే లైన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫ్లైఓవర్స్ కూడా వస్తున్నాయి, కొత్త ఫ్లైఓవర్స్. ఈ రోడ్ బ్లాక్స్, కంజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోతాయి. మీరందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది మంచి తరుణం. నారెట్కో తెలంగాణ 15th ప్రాపర్టీ షో ఈ అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్లో జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఏ కస్టమర్కైనా కూడా వాళ్ళకి ఎటువంటి ప్లేస్లో ఇల్లు కావాలన్నా వాళ్ళ బడ్జెట్లో అంటే వాళ్ళకి అనుగుణమైన బడ్జెట్లో ఇల్లు కొనుక్కునే సౌలభ్యం నారెట్కో ప్రాపర్టీ షోలో ఉంటుంది. దాదాపు 100 డెవలపర్స్ అండ్ మోర్ దాన్ 150 ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. మీకు కావాల్సిన ఇంటి స్థలమైనా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, అపార్ట్మెంట్ అయినా, అంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీరు నారెట్కో ప్రాపర్టీ షోకి వస్తే మీకు కావాల్సిన పర్చేజేషన్ తీసుకోవచ్చు. అది కాకుండా మా ప్రాపర్టీ షోలో ఎస్బీఐ స్పెషల్ ప్రాసెసింగ్ ఫీజు అలాగే స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అందుకని మీరు ప్రాపర్టీ షోలో స్పాట్ పర్చేజ్ కనుక చేయగలిగితే మీకు ఇంట్రెస్ట్ రేట్ కన్సెషన్, ప్రాసెసింగ్ ఫీ కన్సెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం జూన్, సెప్టెంబర్ క్వార్టర్లో హైదరాబాద్లో రేట్లు దాదాపు 8% పెరిగినాయి. అందుకని భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇల్లు కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కోవడానికి రైట్ టైం. అండ్ మీకు ఒక పర్చేజ్ డెసిషన్ తీసుకోవాలంటే ఇన్ని ప్లేసులకి మీరు ఒక చోటకు వెళ్ళి ప్రాపర్టీ వెరిఫై చేసుకోవటం, ప్రాపర్టీ గురించి తెలుసుకోవటం అనేది జరిగే పని కాదు. సో అందుకని ప్రాపర్టీ సూపర్ మార్కెట్ లాంటిది నారెట్కో ప్రాపర్టీ షో. అందుకని ఇక్కడికి వస్తే మీరు ఒక సొంత ఇంటి కళను నిజం చేసుకునే అవకాశం ఉంటుంది. అది హై ఎండ్ కస్టమర్లు. మా సెగ్మెంట్ మీకు ఓన్లీ 5 to 10% ఉంటారు. ఒక ఇండిపెండెంట్ హౌస్ 6000 స్క్వేర్ ఫీట్ అట్లా కొనుక్కోవాలంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. ఆ సైజ్ అపార్ట్మెంటు 50% ఆఫ్ ది కాస్ట్ వస్తుంది. అందుకని కొంచెం అంటే ఈ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పిల్లాళ్ళు, ముగ్గురు ఎంప్లాయీస్ అయినప్పుడు ముగ్గురికి 3 రూములు కావాలి ఇంట్లోనే పని చేసుకోవడానికి. అందరూ ఒక రూమ్లో పని చేయలేదు. అది కాకుండా వాళ్ళకి 3 బెడ్రూమ్ ఉండటానికి 3 బెడ్రూమ్ ఉంటుంది. సో దానికోసమని ఆ కల్చర్ కొంచెం పెరుగుతుంది. బట్ అది రియల్ ఎస్టేట్ మార్కెట్ పర్సంటేజ్ చూస్తే దట్ ఈస్ ఓన్లీ 5 to 10% ఉంటుంది. మిగతా అన్ని కూడా మెజారిటీ విల్ బీ 50 to 60% విల్ బీ 1 crore 2 crore బడ్జెట్లో ఉంటాయి. బయ్యర్స్ అందరూ కూడా ఆ మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఏ లొకేషన్లో చూసినా కూడా. మార్కెట్ స్టడీ గ్రోత్ ఉంది. స్టాండ్ స్టిల్కి అయితే రాలేదు. స్పెక్యులేటివ్ గ్రోత్ లేదు. స్పెక్యులేటివ్ గ్రోత్ మాకు కూడా అవసరం లేదు. డెవలపర్కైనా ఎండ్ యూజర్కైనా స్టడీ గ్రోత్ ఉన్నప్పుడే వాళ్ళకు కూడా పర్చేజ్ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. మాకు కూడా వీ వాంట్ ఓన్లీ స్టడీ గ్రోత్. ఈ స్టడీ గ్రోత్ అనేది హైదరాబాద్లో బాగానే ఉంది. అండ్ ఫ్యూచర్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ వలన, కొత్త డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్యూచర్ కూడా డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ORR
ఈజ్ ఓన్లీ 159 కిలోమీటర్స్, RRR 354 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ సైజ్ వస్తుంది. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ రింగ్ రోడ్ కూడా ఈ సైజ్ రింగ్ రోడ్ లేదు. అండ్ మనం ప్లాన్ చేయబోయే RRR అంటే మన స్టేట్లో దాదాపు 50% ఈ RRRలో కవర్ అయిపోతుంది. స్టేట్ మొత్తానికి బెస్ట్ కనెక్టివిటీ వచ్చినట్టు ఉంటుంది. చాలా కొత్త కొత్త ఏరియాలు ఓపెన్ అవుతాయి. దాంతో ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎటువంటి డెవలపర్కైనా, అది రియల్ ఎస్టేట్ అయినా, లేకపోతే స్కూల్స్ స్టార్ట్ చేయాలన్నా, హాస్పిటల్స్ స్టార్ట్ చేయాలన్నా, వీటన్నిటికీ చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్లో అందరికీ వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.